మెగా కుటుంబాన్ని చూసిన ప్రతి ఒక్కరికి చాలా వరకు ఒక సందేహం వస్తూ ఉంటుంది. మెగా కుటుంబంలో ఏ మెగా హీరోకి ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మెగా హీరోల రెమ్యూనరేషన్స్ ఎవరికి ఎక్కువ? తెలుగు సినిమా ఇప్పుడు రీజనల్ సినిమా కాదు, అది ఇప్పుడు ఇండియన్ సినిమా. ఆ రేంజ్లోకి వెళ్ళింది మన టాలీవుడ్. తెలుగు సినిమా వస్తుందంటే మిగతా ఇండస్ట్రీలకు అమితమైన ఆసక్తి ఏర్పడుతుంది. అంతేకాదు మన సినిమాలు వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి. బాహుబలి నుంచి మొన్నటి RRR వరకు సత్తా చాటాయి. దీంతో మన స్టార్స్ కూడా అదే రేంజ్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఒకసారి చూద్దామా? ఒకప్పుడు తెలుగు హీరోలు ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల మధ్య పారితోషికం అందుకుంటూనే అమ్మో అనుకునే వాళ్ళం. కానీ రాజమౌళి దయ వల్ల టాలీవుడ్ మార్కెట్ ఆకాశమంత పెరిగింది. మన సినిమాలు బాలీవుడ్లోనూ సత్తా చూపిస్తున్నాయి. దాంతో మన హీరోల రెమ్యూనరేషన్ కు కూడా రెక్కలొచ్చేస్తున్నాయి. ముఖ్యంగా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు 50 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు. ఇక మెగా హీరోలు కూడా ఓ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఆ వివరాలేంటో ఒకసారి గమనించినట్లయితే, మొదటగా అల్లు అర్జున్ ఇటీవల పుష్ప సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్నారు. అంతేకాదు పుష్ప దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ భాషల్లో ఇరగదీసింది. ప్రస్తుతం ఇదే కాంబినేషన్ లో పుష్ప 2 వస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇక అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ పుష్ప సినిమాకు 100 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా హీరోల్లో రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్నారు. పాన్ ఇండియా హీరోలుగా మారారు. రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాతో బంపర్ హిట్ అందుకోవడంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాకు పేరు వచ్చింది. అవార్డులు కూడా వచ్చాయి. ఇక రామ్ చరణ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, రామ్ చరణ్ ఒక్కో సినిమాకు 100 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల బ్రో అంటూ వచ్చారు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆయన ఓజీ అనే సినిమాలో నటిస్తున్నారు. సుజిత్ దర్శకుడు. గ్యాంగ్స్టర్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాను దానయ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు పవన్ 80 కోట్ల దాకా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక మన మెగా కుటుంబానికి ఆద్యుడు మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే, ఆయన వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బోలా శంకర్ అంటూ వచ్చారు. మంచి అంచనాలను వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. మెహర్ రమేష్ దర్శకుడు. ప్రస్తుతం చిరంజీవి తన తదుపరి సినిమాను వశిష్ఠతో చేస్తున్నారు. ఇక చిరంజీవి రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, ఆయన 60 కోట్లకు అటు ఇటుగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక వరుణ్ తేజ్ పారితోషికం కూడా 11 కోట్ల వరకు ఉందని టాక్. ఇక ఆయన తాజా సినిమా ఆపరేషన్ వాలంటైన్ మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. వరుణ్ తేజ్ ప్రస్తుతం మట్కా అనే సినిమా చేస్తున్నారు. కర్ణా కుమార్ దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. ఇక తర్వాత సాయి తేజ్ ఇటీవల విరూపాక్షతో బంపర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత ప్రస్తుతం సాయి తేజ్ బ్రో ది అవతార్ అనే సినిమా చేశారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రతో వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. సాయి తేజ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, ఒక్కో సినిమాకు 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక చివరిగా పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత కొండపొలం చేశాడు. ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. పంజా వైష్ణవ్ తేజ్ ఆ మధ్య ఆదికేశవ అనే సినిమా కూడా చేశాడు. ఇక పంజా వైష్ణవ్ తేజ్ రెమ్యూనరేషన్ విషయానికి వస్తే, ఒక్కో సినిమాకు వైష్ణవ్ తేజ్ 6 నుంచి 7 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది మెగా కుటుంబంలో మెగా హీరోలు తీసుకుంటున్నటువంటి రెమ్యూనరేషన్ కు సంబంధించినటువంటి సమాచారం.